అమెరికాలో ఆర్థిక మాంద్యం ఛాయలు కనిపిస్తున్నాయి. దాని ప్రభావంతో అక్కడి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు సోమవారం నాడు దారుణంగా పడిపోయాయి. ఆర్థిక వ్యవస్థ మందగిస్తున్న నేపథ్యంలో దాని ప్రభావం ఐటీ రంగంపై కనిపిస్తోంది. ఈ ఏడాది కేవలం జూలై నెలలో ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగానికి చెందిన కంపెనీలు సుమారు 1,00,000 మంది ఉద్యోగులపై వేటు వేశాయని తాజా నివేదికను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం ఐటీ రంగంలో లే ఆఫ్ల సీజన్ నడుస్తోంది. ఏ కంపెనీలో ఎంతమందిని తీశారో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ క్రమంగా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతోంది. అమెరికాలో పరిస్థితులు మాత్రం దారుణంగా తయారయ్యాయి. టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తగ్గించే పనిలో పడ్డాయి. దీంతో వచ్చే ఏడాది అంటే 2025లో అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోనుందని అక్కడి ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. అక్కడ నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అమెరికా ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతే దాని ప్రభావం ప్రపంచ దేశాలపై కనిపిస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ప్రస్తుతం టెక్ కంపెనీల్లో లే ఆఫ్ల సీజన్ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్నాలజీ కంపెనీలు ఉద్యోగులను తొలగించే పనిలో పడ్డాయి. ఈ ఏడాది జూలైలోనే సుమారు 1,00,000 మంది ఉద్యోగులపై వేటు వేశాయి కంపెనీలు. అయితే ఈ వేటు గత కొన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి కంపెనీలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. సుమారు 34 టెక్ కంపెనీలు 8,000 మంది నిపుణులను తొలగించాయి. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఈ ఏడాది జూలై 30 నాటికి చూస్తే ప్రపంచవ్యాప్తంగా 380 కంపెనీలు 1,90,049 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాయి. గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ కూడా తమ కంపెనీల్లో పెద్ద ఎత్తున ఉద్యోగుల్లో కోత ఉంటుందని చూచాయగా చెప్పారు. టెక్నాలజీలో వస్తున్న మార్పు కారణంగా ఉద్యోగాల్లో కోత ఉంటుందని ఆయన వివరించారు. ఇక అమెరికాకు చెందిన ఇంటెల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిలికాన్ వ్యాలీకి చెందిన ఈ చిప్ తయారీ కంపెనీ కూడా తమ ఉద్యోగుల్లో 15% అంటే 15,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంటెల్ సీఈఓ ఇటీవల కంపెనీ పునర్వ్యవస్థీకరణ చేయనున్నట్లు చెప్పారు. వచ్చే ఏడాది నాటికి మూలధన వ్యయం $10 బిలియన్ అంటే 83,820 కోట్లు తగ్గించుకున్నట్టుగా ప్రకటించారు. ఉద్యోగులకు రాసిన లేఖలో సీఈఓ ప్యాట్రిక్ జెల్సింగర్ ఉద్యోగులను తొలగించడం తనకు బాధగానే ఉందన్నారు. కంపెనీ చరిత్రలో ఒకటేసారి పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించడం తనకు ఇబ్బందిగా ఉందన్నారు. కంపెనీ రెవెన్యూ ఆశించినంతగా పెరగడం లేదు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆశించిన స్థాయిలో లబ్ధి చేకూరడం లేదన్నారు. 2020తో పోల్చుకుంటే ఇంటెల్ రెవెన్యూ $24 బిలియన్ తక్కువగా నమోదయ్యిందని, అదే సమయంలో ఉద్యోగుల సంఖ్య 10% ఎక్కువగా ఉందని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఇక ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ కూడా ఈ ఏడాది జూన్లో ఉద్యోగులకు లేఖ రాస్తూ ఆర్థిక వ్యవస్థ మందగిస్తోందని, అందుకే తమ సిబ్బందిలో 10% తగ్గించుకోవాల్సి వస్తోందన్నారు. ఈ ప్రకటన చెయ్యాలంటేనే తనకు సూపర్ బ్యాడ్ ఫీలింగ్ లా ఉందని వ్యాఖ్యానించారు. మస్క్ ప్రకటన చేయడానికి ముందే అప్పటికే 20 మందిపై వేటు వేశారు. స్వచ్ఛందంగా ఉద్యోగాలకు రాజీనామా చేసి వెళ్తారా లేక ఉద్యోగాల నుంచి టెర్మినేట్ చేయాలా? టెస్లా యాజమాన్యం ఉద్యోగులను బెదిరించింది. మస్క్కు వ్యతిరేకంగా టెస్లా కంపెనీ ఉద్యోగులు కోర్టులో కేసు కూడా ఫైల్ చేశారు. ఒకటేసారి పెద్ద మొత్తంలో ఉద్యోగులను విధుల్లోంచి తీసేయడమంటే ఫెడరల్ లా నిబంధనలు ఉల్లంఘించినట్లేనని, తమను ఉద్యోగాల నుంచి తీసేసే ముందు తమకు నోటీసులు ఇవ్వలేదని తమ పిటిషన్లో పేర్కొన్నారు. టెస్లా నెవాడ్ ఫ్యాక్టరీ నుంచి సుమారు 500 కంటే ఎక్కువ మంది ఉద్యోగులను తొలగించింది. ఇక మైక్రోసాఫ్ట్ విషయానికి వస్తే ఈ ఏడాది జూన్లో 1000 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ విషయాన్ని కంపెనీ ఉద్యోగులు తమ సోషల్ మీడియా ఖాతాలో తమ బాధలను పంచుకున్నారు. ఇక యూకేజీ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగుల్లో 14% కోత విధించింది. సుమారు 2,200 మంది ఉద్యోగులపై వేటు వేసింది. దీనికి కంపెనీ చెబుతున్న వివరణ ఏమిటంటే కంపెనీ వృద్ధికి దీర్ఘకాలిక వ్యూహాల్లో భాగంగా కొంతమందిని తొలగించాల్సి వచ్చిందని తెలిపింది. కాలిఫోర్నియాకు చెందిన ఇన్స్టిట్యూట్ 1,800 మందిపై వేటు వేసింది. కంపెనీ ఉద్యోగుల్లో 10% కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. ఇక బ్రిటిష్ కంపెనీ డైసన్ కూడా 1000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.
మార్కెట్లో పెద్ద ఎత్తున పోటీని తట్టుకోలేకపోతున్నామని, అదే సమయంలో వినూత్నంగా ప్రోడక్ట్ను తీసుకురావడానికి సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకుంది. ఇక క్యాస్పర్ స్కై విషయానికి వస్తే రష్యాకు చెందిన ఈ కంపెనీ అమెరికాలో మొత్తం సిబ్బందిని తొలగించింది. కంపెనీ సాఫ్ట్వేర్పై అమెరికా నిషేధం విధించడంతో ఉద్యోగులను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కంపెనీ కూడా అమెరికా తమ ప్రోడక్ట్లను నిషేధించిన క్రమంలో జూలై 22, 2024 నుంచి అక్కడ వ్యాపార లావాదేవీలు మూసేసినట్లు తెలిపింది. ఇక బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీ రేష్ మందిలో 80% ఉద్యోగులను తొలగించింది. దీనికి కారణం కంపెనీ సిరీస్ బి ఫండింగ్ సంపాదించుకోవడంలో విఫలం కావడమేనని వివరించింది. మొత్తానికి చూస్తే ఐటీ కంపెనీలు సిబ్బందిని తగ్గించుకునే పనిలో పడ్డాయి. దీనికి ప్రధాన కారణం టెక్నాలజీ రంగంలో వస్తున్న మార్పులు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తదితర అంశాలు కలిసి కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. మరి రాబోయేది ఉద్యోగులకు గడ్డు కాలమేనని చెప్పుకోవాల్సిందే.